బలమైన కంటెంట్ తో బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ తో మన ముందుకు వచ్చిన ప్రియదర్శి గారు, హార్డీ వెల్కమ్ టు యూ అండ్ హార్డీ కంగ్రాచులేషన్స్ టు యూ. సో మచ్, థ్యాంక్ యూ. చాలా పెద్ద థ్యాంక్ యూ సో మచ్. లేట్ అయినందుకు క్షమించండి, బట్ పేషెంట్గా మీరందరూ వెయిట్ చేస్తున్నారు. చాలా థ్యాంక్స్. చాలా మాట్లాడదామని కొంచెం రాసుకొని వచ్చిన, అదే వచ్చే ముందు ఇట్లా చూసినా అదే 10:05 అయింది. ఇప్పుడు లోపల పెడితేనే బాగుంటుందేమో అని అనుకున్నా. రైస్ పెట్టిరా ఇక్కడ? రైస్ పెడితే బాగా కర్రీస్ అంటే తీసుకొస్తాం, అరేంజ్ చేద్దాం. మీరు చెప్తాను అంటే పర్మిషన్ తీసుకోకుండా అరేంజ్ చేయలేదు, పైసలు నాయ కాదు, ప్రొడ్యూసర్ అరేంజ్ చేశారు. బట్ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. మీరు అందరు ఇప్పుడు దాకా పేషెంట్గా వెయిట్ చేసినందుకు. ఎక్కువ టైం తీసుకోను, నేను చెప్పాల్సింది ఒక 2-3 minutes చెప్పి వెళ్ళిపోతాను. ఎందుకంటే నేను ప్రీవియస్ ఫంక్షన్లో కూడా ఎక్కువ మాట్లాడలేదు, ఒక పెద్ద మనిషి నన్ను. సో సరే, మరి మామూలు యాక్టర్ అయి ఉంటే ముందే వచ్చేది స్పీచ్. ఇప్పుడు హీరో లాస్ట్కి పెడితే స్పీచ్ ఏం మాట్లాడాలో కూడా కోసం అర్థం, ఎందుకంటే అందరూ మాట్లాడేసి ఉంటారు. కానీ బట్ స్టిల్ నేను కొంచెం టైం తీసుకొని నా మనసులో మాట చెప్తా. నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చి నన్ను నిల్చోబెట్టిన మనుషుల గురించి కాసేపు మాట్లాడుకుంటా. దయచేసి కొంచెం పర్మిషన్ ఇవ్వండి, ఎక్కువ టైం తీసుకోను. సో బలగం చేసిన తర్వాత అది ఆ బలగం అంటే చేస్తున్నసే బాగానే ఉందన్న సినిమా పెద్ద హిట్ అయ్యి అందరు నలుగురిలోకి వెళ్ళిన తర్వాత అది చేస్తున్న ఒక రెవల్యూషన్ లాగా క్రియేట్ అయ్యి అది ఒక గొప్ప ప్రపంచం అయింది. అది ఆ సినిమా చేసిన తర్వాత నాకు కూడా చాలా అనిపించింది, అసలు ఏంది పర్పస్, లైఫ్లో పర్పస్ ఏంది సినిమాలు చేస్తున్నాము, ఈ సినిమాల తర్వాత మళ్ళీ ఇట్లా వస్తాయా రాదా, మళ్ళీ అంత గొప్ప సినిమా నేను చేయగలనా లేదా అని ఎప్పుడో క్వశ్చన్ ఉంటుండే. అలాంటి టైంలో నాకు ఒక ఫకీర్ దొరికిండు. ఆ ఫకీర్ ఏమన్నాడంటే, అన్న ఇది స్పిరిచువల్ పాత్రలా పోతున్నట్టుంది నువ్వు చేసే ఐడియాలు, నీ క్వశ్చన్లు ఇవన్నీ. బట్ అలాంటి స్టోరీ నా దగ్గర కూడా ఉంది. ఒకడు ట్రూత్ కోసం బయలుదేరుతాడు, వాడి పేరు సూర్యతేజ అన్నాడు. ఆ ఫకీరు జగదీష్, ఆయన ఇంకా ఇద్దరు వేసుకుని వచ్చిండు అనమాట, ఇంకో 2 ఫకీర్లు. ఈయన పెద్ద అంటే వాళ్ళిద్దరు ఇంకా ఎక్కువ ఫకీర్లు ఉన్నారు బాగా. బట్ ఒక కాల్ చెప్పగానే నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. చాలా చాలా గొప్ప ఫీల్ అయినా. ఇలాంటి ఆలోచన చేస్తున్నందుకు నేనే ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ జగదీష్ అన్న అనుకున్నాను. ఆయనే అనుకున్నాడు కాబట్టి నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ.